నీదే ఉంది తొక్కల బండి. కూర్చున్నారా మధ్యలో? ఆ తొక్కల బండి మీదే పోయినాం మనం. కూర్చున్నారా మధ్యలో? ఆ తొక్కల బండి మీదే పోయినాం మనం. మనకున్నది ఒకటే బండి అని తెలుసు. దాన్ని ఎట్లా కాపాడుకుంటున్నాం మొత్తం ఇట్లా. నొప్పి मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అనుకుంటున్నా బాబాయ్ పాడ మహేష్ ఫోన్ చేసినావా? చేసినా భయ్యా. ఎంతసేపు గంట అవుతుంది ఇంకా రాలేదు. ఏమో వస్తాడు ఒకసారి మళ్ళీ ఫోన్ చేద్దాం. ఇంత టైం తెలియనా? తొందర రమ్మని ఫోన్ చేసి వస్తుండా బ్యాలెన్స్ లేవు. వస్తుండు. ఎంతసేపు రా ఫాల్తుగా. అరే మా తమ్ముడు వచ్చిన ఊరికా నుంచి తీసుకోవడానికి టైం పట్టింది. ఓడరా ఇడు కొత్తగా ఉన్నాడు మా తమ్ముడు రా. ఏం పేరు తమ్ముడు? అరుణ. సరే వచ్చిన భయ చాలా మీ షాప్ వస్తాడు. ఎండ బాగా కొడుతుంది కదా, ఒక కూలింగ్ పట్టుకురాపో. ఇంత లేట్ వచ్చినా నువ్వు తీసుకురాపో. అంతే పనిష్మెంట్. పైసలు నీవే పనిష్మెంట్. ఫోన్ పే కొడతాం పో. అడిగి పోయే వరకు వస్తాయి పో. ఆయన నంబర్ నాకు తెలుసు. డైరెక్ట్ ఆయన వీడియోలకు లాక్ చేసినట్టు ఎత్తున్నావు పో. బండి జాగ్రత్త రే మతిన్ బాయ్. మొన్ననే తీసుకున్నా మెల్లవరి. ఎంతసేపు రా అయ్యా. ఇంకా వానికి ఫోన్ చేస్తే ఫోన్ లో వాడతలేడు. బండే ఇచ్చినాక నడుచుకుంటా వద్దా అని చెప్పి ఇంకా ఇంకెంతసేపు అయ్యా అసలు. సిద్దిపేటలో పని ఉంది, నాకు పని ఉంది. మన వీడియోలు తీయాలి, మళ్ళా నా పని చూసుకోవాలి. అట్లే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏమో వీడు దుకాణం పోయొద్దాం మరి సపరేట్గా. అజ్జా రేయ్ ఏందిరా అది? దెబ్బలు తాకినాయి. దెబ్బలేంది అవతారమే. అసలు ఏమైంది? బండి మీకెళ్ళి పడ్డాం రా. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఏంటయింది? ఎట్లా స్కిడ్ అవుతుంది? నడపరా బండి నీకు? అంటే అది అడు వస్తుండే బాబాయ్. దాని మీకు ఎందుకు పోయినావు మరి? అనుకోలేదు, వచ్చేటప్పుడు పడ్డాం, పోయేటప్పుడు ఎవరు నడిపిన బండి? నేనే నడిపినరా. కరెక్ట్ చెప్పు. బండి ఎవరు నడిపారు? నువ్వు తెలుసు, నువ్వు మంచిగా నడుపుతావు అని తెలుసు. 2-3 సార్లు చూసాను నేను డ్రైవింగ్. నువ్వు స్లోగానే పోతావు. స్లోగా పోతే కానీ దెబ్బలు తాగండి. ఎంతగానో మరి ఆ దెబ్బలేంది? ఆ కథ ఏంది? ఆకారు కానీ వచ్చేటప్పుడు అరే కూర్చోరా ఫస్ట్. నీ బాణమే లేదు అక్కడ కూర్చో. అరే కరెక్ట్ చెప్పు. వచ్చేటప్పుడు తమ్మునికి ఇచ్చినారు ఒకసారి నడుపుతా అంటే. అరే ఎంత ఉన్నాడు? బాణం ఎంత ఉందా? బండి అరే ఇప్పుడు ఏమన్నా అయిందా? ఖాళీగా ఏమన్నా ఇరిగిందా? పని చూసుకో ఇప్పుడు నువ్వు. ఏం కాదు, తీరా హాస్పిటల్ పోతాం. ఏంది పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు దిమాగ్ ఉందా ఏమన్నా కొంచెమన్నా నీకు? ఎవడు అడిగాడు రా నిన్ను? తీసుకోపోతారు హాస్పిటల్. బంద్ చేసి ఊర్లో బంద్ చేసి ఫస్ట్ మేడ్. ఇప్పుడు మీ తమ్ముడు కాబట్టి ఏదో చెప్పుకుంటావు. మీ పిన్నికి ఏమని చెప్తావు మరి? ఇలా ఈయన బండి పరిస్థితి ఏంది? ఇప్పుడు మన వీడియోలో పరిస్థితి ఏంది? అనుకోలేరు ఇట్లా అవుతుందని. అనుకుంటారు ఎవరన్నా అవుతుందని, కానీ కిచ్చం ముందు ఆలోచించాలి. ఏమన్నా నడిపోతుందా ఏం కథ అని. దిమాగ్ ఉందా ఏమన్నా? గడగారా బండి ఇస్తే? అరే అనుకోలేదురా నాయన, నేనేమో కళ్ళగానే ఆరా. అరే నీకు కాలంతే అనుకుంటున్నారా నువ్వేమన్నా? బండి ఇప్పుడే ఎందుకురా నేర్చుకుని చెప్తావురా? ఎందుకు ఇప్పుడు నీకు బండి? ఇప్పుడు ఇంత జల్దీ బండి వారు తెంగిర్రు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మెకానిక్ ఇచ్చిన బాబాయ్. ఏమన్నా వేసుకో పూరిపోయా. చూసారా సార్ డబుల్ యాక్షన్. కమలాసన్ ఉన్నది ఒకటే బండి, దాని మీద తిరుగుతున్న వీడియోలకు. ఇప్పుడు ఆ బండే లేకుండా ఎట్లా నడుచుకుంటా పోదాం? ఇట్లా కుంటుకుంటారా మీరు? సారీ మరి
గుంతుకుంటావు మట్లే. అసలు చిన్నపిల్లలకు బండి వద్దని తెలియదా నీకు? నేనేదో అరే వాడు అంటాడు భయ్, వానికి సోకుంటది కొద్దిగా అంత. అరే ఇట్లా కాదురా, ఆడ వేరే దగ్గర నేర్చుకుందాం రా, మెల్ల నేర్చుకుందాం రా. ఊర్లు ఇస్తావా నడి రోడ్ల? అనుకోలే బాబాయ్ పడతామని. నడి రోడ్ల ఆడ ఎట్లుంటది ట్రాఫిక్ తెలుసు కదా నీకు? ఏంటన్నా గ్రౌండ్ లో తీసుకొని నేర్పియాలి. వాడు చూడు, వాడు కొనపానంతో ఉన్నట్టున్నాడు, ఆ దెబ్బలే. వాడు చూడు, వాడు కొనపానంతో ఉన్నట్టున్నాడు, ఆ దెబ్బలే. బండి నడిపిండాను వాడు కొట్టుకోపోయిన దుమ్ముల. నువ్వు దుంగినట్టున్నావు, వాడు కొట్టుకోపీకిండు వాడు దుమ్ముల. ఇప్పుడు వాడిని ఏం మనిషిరా నువ్వు? ఏమైనా దిమాగ్ ఉందారా నీకు కొంచెం అన్న? ఇప్పుడు వాడిని అరే నేనేమో అనుకుంటున్నా ఆరా దెబ్బలు దాకా ఏం మాట్లాడుతారు ఇంకానో? చట్ ఒక వాడిని చూపెట్టుకోవాలి, నీకు చూపెట్టాలి. ఆ బండి పరిస్థితి బండి తుక్కుతుకైనా మీ పరిస్థితి ఇట్లా అయింది, బండి పరిస్థితి ఎట్లా కావచ్చు? ఇక స్టార్ట్ అవుతుంది అసలు. అయితే లేదు అయితే లేదు. ఎవరు తీసుకొని రాడు? రాడిగానే ఉందా బండి వీనికి ఇవ్వదానికి పొలానికి ఇవ్వదని? నూక్కుంటూ పోయినా బాబాయ్. వాడిని చూడా నేను బండి రిపేర్ చేపి ఎట్లున్నదో అట్లా కావాలి, నాకు అవసరం లేదు. మీరు కూడా రిపేర్ కారు, హాస్పిటల్ చూపించుకుంటా ఎట్లా చూపించుకుంటా తెలియదు. అదేంటి బాబాయ్ అట్లా మాట్లాడతావు? అట్లా నీకు బండి ముఖ్యమా బాబాయ్? అరే నీకు బండి చూసారా సార్ డబుల్ యాక్షన్ మారా ఏం తెలియదు. సందీప్ చెప్పరా నువ్వే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నీ బండి పడేసి అర్థమవుతుంది నీకు. నీ బండి పడేసి అర్థమవుతుంది నీకు. మనకు ఉన్నదే ఒకటి. సిద్దిపేట ఎట్లా పోతావు రా నువ్వు? నాకు అర్థం కాదు. నాకు కూడా ఏం అర్థమైతే లేరా. ఇప్పుడు ఇగో నాకు మస్తు నొప్పి అవుతుంది. మీకు బండి ముఖ్యం మారా నొప్పి నొప్పి. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలో. అనుకుంటున్నా బాబాయ్ పడతామని. మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది? గంట మంచిగా ఇది గోరా భయ్య అని చెప్పిన మంచిగా పోర గీరికే. మళ్ళా దుకాణం కూడా పెద్ద దూరం ఏం లేదు, గీరికే పడ్డది మొత్తం. అవతారం చూడు, నీ అవతారం చేయలేదు. ఏం చేస్తావు ఇప్పుడు? ఇంట్లో చెప్పాలి ఫస్ట్. ఏమరా నువ్వు? నీ దెబ్బలు లాగినా నువ్వు కూడా, లేదంటే చౌడమే చేస్తున్నావు ఒకటి. అరే ఏదో ఒకటి చేసి ఇది పెట్టుకొని వేసుకోదాం రా. ఎట్లా పోతావు? అరే ఎవరికన్నా ఫోన్ చేయరా, నా బండి వేసుకురామ్మా. ఇంకో ఇస్తాడు నీకు బండి చూసి, బండి మీద పడ్డావు మళ్ళీ బండి తీసుకురా అంటే ఇస్తాడు వాడు. ఎవడో నీకు ఆటోలు లేవు బాబాయ్. ఇప్పుడు మధ్యాహ్నం పూట ఎవరు ఉంటారు? నీకు వచ్చిన లొల్లేకి ఇది. ఒక్క బనానా చక్కగా వేస్తావారా? నీకు బండి ఎందుకు ఇచ్చి పంపించిన నేను? అరే అవురా అనుకొని పడతాం ఆరా. ఏదో అట్లా పడ్డమ్మా రాత బాలేక. వాడు ఏదో అడిగి ఎంత తీసుకున్నారా బండి? చాలా బాగా నేర్పించావు వాడికి ఆన్ ది స్పాట్ లో. నువ్వు సూపర్ రా. నీకు ఒక్క రోజులో తారా నడుపుడు బండి? కాదు భయ్యా, వీడు అంటే పూరడు కాల్చుకొద్ది అడుగుతాడు. అడిగాలా? అడగంగా నీతావా? ఏమన్నా ఎందుకు ఇచ్చినావు అడగంగానే? మనకున్నది ఒకటే బండి అని తెలుసు. దాన్ని ఎట్లా కాపాడుకుంటున్నాం మొత్తం ఇట్లా. ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? నువ్వే చెప్పి. నువ్వే తీసుకోపోయినావు, నువ్వే బండి ఇచ్చిన వానికి. ఏం చెప్తాం చెప్పు నువ్వే. జరిగా ఇట్లానే స్థితి పెట్టి పోదాం బాబాయ్. వానికి చూపించుకుందాము. ఇప్పుడు ఇచ్చిపెట్టు మరి. వానికి చూపించుకుందాం బాబాయ్ హాస్పిటల్లో. ఏ నాకు సంబంధం లేదు, నేను పోతున్నా. ఏడికి పోతావు బాబాయ్? బాబాయ్ మటిన్ బాయ్ ఎందుకు రా దిమాగా? ఏ మనుషులు రా నీ? ఇటు రాబోయా, ఇప్పుడు ఏదో కూడా చేద్దాం. ఇట్రా బాబాయ్ ఫస్ట్ ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మన టీం ఎట్లా కదా అంతా మంద. ఎందుకు పోయాక అట్లా ఎత్తావు నువ్వు కూడా? కాదు పోయాక అట్లా ఎత్తావు నువ్వు కూడా? కాదు
మాట్లాడుతున్నా చేసిన ఘనకారానికి బండితో ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు నిన్ను చూపెట్టాలి. ఆడ బండి రిపేర్ చేసుకోవాలి. ఆడ ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. ఆ? మొత్తం దోమ్ గేమ్ పలిపోవచ్చు ఆల్రెడీ, నాకు తెలుసు అది. ఇప్పుడు 7,000 ఖర్చు పెట్టినావు, మన మనిషివేనారా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏదో తెలియదు ఇప్పుడే ఏం చెప్పాకరా, నాకు భయపెట్టాకరా. మరి బండి ఇప్పుడు తుక్కుతుక్క 10,000 అయితే మీ బాడీలు రిపేర్ కానీ కన్నా ఒక 10,000 అయితే మనిషివేనారా? కానీ బండి ఇస్తావారా? వాడు ఎంత పోరాడరా? అరే అనుకోలేరా ఇట్లా నీ పడేసి బండి కావన్నారా నీకు? వాడిని ఏం అనకరా, ఇప్పుడు వాడిని ఏం అనకు, వాడు అసలే దెబ్బల మీద నడిచిరా, వాడిని ఏం అనకు. మొత్తం ఎట్లా పడ్డారో సర్స్కా పడ్డట్టున్నారు, మొత్తం ఆటో అయినట్టున్నారు మొత్తం. ఏంద్రా ఇది? ఎందుకురా మై లేనిపోని పెంట పెడతావు? అదే పెంట్ ఏం లేదురా. రిపేర్ చేపి మీరు కూడా రిపేర్ గారి సప్లైకి అవసరం లేదు. ఏంది బాబు ఎట్లా మాట్లాడతావు నువ్వు కూడా? ఎట్లా మాట్లాడతారు ఇంకా? ఏంది ఎట్లా మాట్లాడేది? నీకు అనుకుందా బండిగా బండి వస్తున్నావు, వాని దెబ్బలు చూస్తున్నావు, నా దెబ్బలు చూస్తున్నావు నువ్వు. డాక్టర్ ఆడ చూపెట్టుకోర్రి, దాని తర్వాత బండి చేపి. ఆయన లేడు, డాక్టర్ లేడు, మరి సిద్ధి పెట్టుకోవాలి. మరి మా దగ్గరికి ఎందుకు వచ్చారు ఇప్పుడు? అడిగ ఉండే అట్లే పోతాంతే మరి అంతా నీకు అనుకుందా బండి అని మొత్తం బండి మీద పడుతున్నావు. నువ్వు వల్లేదు ఎప్పుడు బండి మీద వల్లేదు నువ్వు. ఏంద్రా ఇది? బండి ఇచ్చడే తప్పైంది నాకు, ఫస్ట్ నా తప్పు. ఏంది బాయ్ అసలు నాకేం అర్థమైతే. అవును బండి మీద మీరు ఎవరు వల్లేదా? ఇప్పుడు నువ్వు వల్లేదారా? నీకు దెబ్బలు తాకలేదా? నువ్వు వల్లేదా? ఇప్పుడు చేపి మరి గదే పడ్డావు, నేను చేపి అంటున్నాను. బొంగుల బండి గింగుల బండి చేపించుకో. ఎందుకు చేపిస్తారు? ఇప్పుడు నీ బండి పడితే ఇంకా అట్లా ఊకుంటావా? చేపించుకో లేకపోతే మానేసుకో. నీకు లాస్ట్ చెప్తున్నా, చేపిస్తావా? చేపియా? నేను చేపియా బాబాయ్, ఎట్లా పడ్డాము? ఎందుకు చేపియావు? అవును నువ్వు పడవా? నువ్వు ఆడవాడా రేపు? ఇక నేను పడ్డా. ఏం మాట్లాడుతున్నారు అను? అసలు నీకు దిమాకుందా? నేను చేపియా బాబాయ్, ఆ బండి చేయించు. ఇప్పుడు ఏం కాదు, మాకు దెబ్బ తాకినా నేను చూపించుకుంటాను. నువ్వు చేపించుకుని బండి చూపించుకున్నాకనే బండి చేపి. రేపు నువ్వు ఇంత పెడతావా నేను ఇంత పెడతానా ఓకే దానికి. నువ్వు వల్లేదా వాడు వల్లేదా? మీరు చేయించుకోలేదా? మేము చేపిస్తాం రా. అరే ఇప్పుడు నేను చేపియాను బాబాయ్, ఏం తీసుకుంటే నీదే ఉందా తొక్కల బండి? కూర్చున్నారా మధ్యన? ఆ తొక్కల బండి మీదే పోయినాం మనం. కూర్చున్నారా మధ్యన? ఆ తొక్కల బండి మీదే పోయినాం మనం. ఏంది ఏంది ఏడిపోయింది? వీడియోలు తీయాలి గిన్ని రోజులు తొక్కల బండి మీద తీసినాం మనం. తొక్కల బండి ఎట్లా అది అవును తీసినాం కరెక్టే. చేపించుకో మరి బండి, నీకు అంత ప్రేమ ఉంటే బండి మీద చేపించుకో. మరి మాకు దెబ్బ తాకినా మేము చూపించుకోద్దా మరి? ఎన్ని రోజులు వీడియోలు తీసినాం బండి మీదే, అదే బండి మీద తీసినాం, తిరిగినాం, అవన్నీ చేసినాం. తొక్కల బండి చేపించుకుంటే చేపించుకో. పడ్డది మా చూస్తావా? బండి గురించి ఆలోచిస్తావా నువ్వు? అదే దానికి సాంసాం పెట్టుకుందాం అంటున్నా నేను. ఇప్పుడు నేనేం పెట్టుకోను బాబాయ్. తప్పేముందని పెట్టుకుంటారు నువ్వే. అయినా కూడా నేనే పెట్టుకుంటా అంటున్నా. ఏమోరా నా దగ్గర పైసలు బండి వేసుకోవాలి, ఇప్పుడు మీరన్నా చూపెట్టుకొని రారు. అవ ఏమైనా వేసుకోరా అయ్యా, నాతో అయితే పంచదంతా నాతో అయితే. నీకు పూద్దున్నారేమన్నా కొంచెమన్నా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇప్పుడైతే నేను ఈ బండి ఏం చేపియలేను, నా దగ్గర పైసలు తక్కువ. నువ్వు చేపించుకో ఇప్పుడైతే. నా దగ్గర ఉన్నాయా మరి? పైసలు ఎక్కువ ఉన్నాయా నా దగ్గర? చెప్పు నువ్వే. పైసలు ఎక్కువ ఉన్నాయా నా దగ్గర? అరే ఏంది బాబు ఎట్లా మళ్ళీ చేపియపో, మరి మొత్తమే చేపియపో. చేపియాలన్నా ఇప్పుడు పైసలు కావాలి. అదే బండి మొత్తమే చేపియపో, చేపించుకోపో. ఏం చేపించుకోపో? బండి చేపించుకోపో అంటే పర్దింతో చేపించుకోపో అంతేనా? మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నేను చేపించుకో, మరి నేను చేపించుకోపో. నేను ఏమంటున్నా? సాంసాం పెట్టుకుందామే అంటున్నా. పెట్టుకోని ఇప్పుడు అది కూడా పెట్టుకో. నేను ఎందుకు పెట్టుకోను, బరాబర్ పెట్టుకో. ఇంకేందా తొక్కల బండి చేపించే? నువ్వు ఫస్ట్ తొక్కల బండి అనకు. నువ్వు ఏంది బాబాయ్ నొక్కుతున్నావు? తొక్కల బండి అంటున్నాయి. అవి తొక్కల బండి అంటే తొక్కల బండి అంటున్నా. ఇట్లుంటది మాతోటి ప్రాంక్, ఇట్లుంటది. బండి పెట్టినారు ఎంతకు? పక్కన పెట్టా. చెట్టు కడ పెట్టిన చూడకే వాళ్ళ. హాయ్ ఫ్రెండ్స్, ఇట్లుంటది మాతోటి. మా దెబ్బలు నిజం అనుకున్నావా? వచ్చే ఉన్నాయి కదా నిజం, మొత్తం నిజం లెక్క. మరి ఏమనుకున్నావు? ఇది మహేష్
అదిరిపోలా ఇటు రారా ఫేకు. ఇదంతా ఫేకు. ఏం లేదు డొల్లా. నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు ఎన్ని రోజులు మాకు లొల్లి పెట్టినావు బాబాయ్, ఇప్పుడు ఒకసారి రివ్యూ చేసినావు. ప్రాంక్ ప్రాంక్ నెక్స్ట్ టైం నీకు చూపెడతా. ప్రాంక్ కాదు, ఏడుతావు నువ్వు, పండి పొరుతావు. నెక్స్ట్ టైం మన వాళ్ళకి ఇస్తా, ఎవరికి ఒకరికి ఇస్తా. ఘోరంగా ఉంటది, ఘోరంగా అంటే ఘోరంగా. ఫీల్ అయిపోతుండు మొత్తం. ఫ్రస్ట్రేటెడ్ కాదు, మొత్తం ఎట్లా నమ్మించారు, మొత్తం కుంటుకుంటూ వచ్చినావు దొరా. ఆ పోరం నిలబట్టు వచ్చిన వాడు ఘోరంగా చేసిండు అయ్యా. మన యాక్టింగ్ చూడగానే నాకు ఏడుపు వచ్చింది. నెక్స్ట్ టైం చూద్దాం. బంద్ చెయ్యి కెమెరా, బంద్ చూద్దాం.